దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మిమ్మల్ని ప్రభునందు క్రీస్తునందు రేపాలని ఆశ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 15:24 త్వరగా. మీ సంతోషం పరిపూర్ణమగనట్లు అడుగుడి అని రాయబడింది అక్కడ. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రం. వాక్యం మీది ప్రజలు మీ వారు నా నాయన సహాయం చేయండి ప్రభువా. మీ కార్యము జరిగించండి నా నాయన. అయ్యా, వాక్యం ఇచ్చిన బిడ్డలకు మీ భయం దయచేయండి అయ్యా, మీ భక్తి దయచేయండి ప్రభువా. నువ్వు ఉన్నావని, నువ్వు చూస్తున్నావని, నువ్వు శిక్షిస్తావనే జ్ఞానం దయచేయండి నా నాయన ప్రభువా. నా తండ్రి, మీ భయము దయచేయండి ప్రతి ఒక్క బిడ్డకు ప్రభువా. అయ్యా, నువ్వు బాధపడతావని, నువ్వు ఫీల్ అవుతావని, అయ్యా నా దేవుడు సజీవుడనే భయము వాక్యం వినిచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. అయ్యా, వాక్యం ద్వారా మీరే నాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. 16:24 యోహాను సువార్త 16:24. థ్యాంక్ యూ లార్డ్. మరొకసారి వాక్యం వింటున్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్. రైట్. ఇప్పుడు చదువుకున్న మాటలు ఏముందంటే, మీ సంతోషం, చెప్పండి, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అడగండి అంటే ప్రార్థన చేయండి అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఉదయాన్నే ఎంతమంది ప్రార్థన చేశారు? యథార్థంగా నమ్మకంగా చేతులెత్తండి. ఈరోజు ఉదయాన్నే నేను ప్రార్థన చేశాను అన్నవాళ్ళు, చెవులు ఉన్నవాళ్ళు నాకు వెళ్ళి చూడండి, చెవులు లేకపోతే నలుగురు కూర్చోండి. ఈరోజు ప్రార్థన చేశాం అన్నవాళ్ళు చేతులెత్తండి. అబద్ధం ఆడకుండా చేతులెత్తండి. ఈరోజు కాదు, రోజు చేయట్లేదు అన్నాడు చేతులెత్తండి. రోజు చేయట్లేదు ప్రార్థన అన్నాడు చేతులెత్తండి. లేదు ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అది అలవాటు అయిపోయింది. ఉదయాన్నే లేవటంతోనే ప్రార్థన చేసుకోవాలి. ఉదయాన్నే లేవటంతోనే ప్రభు ముఖం చూడాలి. ఎంత సిగ్గుచేటు, ఇవాళ ప్రభుతో మాట్లాడలేదంటే, అమ్మో, నా తండ్రితో మాట్లాడలేదా, నా ప్రభుతో మాట్లాడలేదా అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. ప్రభువా, నన్ను క్షమించు, ఈరోజు నీతో నేను మాట్లాడకుండా నా పనులు ప్రారంభించాను. ఎంత బాధకరం. ఈరోజు వీళ్ళంతా నిద్రపోతున్నారు. నేను ఉదయాన్నే లేచి ఇంకా తెల్లవారక ముందే లేచి బయట అలాగే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వినండి, నా మాట వినండి. ప్రార్థన ఒక ఊపిరి. ప్రార్థన ఒక ఊపిరి. ప్రార్థన లేకపోతే, ఊపిరి లేకపోతే ఏముంటుంది? శవంతో సమానమే కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ సంతోషం పరిపూర్ణంగా ఉండాలి అంటే మీరు ప్రార్థన చేయండి అంటాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎంతమంది సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు? మా కుటుంబంలో సంతోషం ఉండాలండి అన్నవాళ్ళు, మీకు సంతోషం ఎందుకు లేదో తెలుసా? ప్రార్థన చేయటం లేదు. ప్రార్థన చేయకపోతే కుటుంబంలో నెమ్మది ఉండదు. ప్రార్థన చేయలేకపోతే కుటుంబంలో సమాధానం ఉండదు. ప్రార్థన చేయలేకపోతే కుటుంబంలో దీవెనలు రావు. ప్రార్థన చేయకపోతే కుటుంబంలో గొడవలు, ఇబ్బంది, ఆర్థిక పరిస్థితులు. ప్రార్థన మన సంతోషాన్ని పరిపూర్ణము చేసే ఒక గొప్ప ప్రక్రియ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి కుటుంబం దీవింపబడుతుంది. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన
చేయడు అన్నాడు ఒక మహా భక్తుడు, సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చెప్పండి, ప్రార్థన ప్రార్థన. ఉదయం లేవటంతోనే ఎంతమందికి ప్రార్థన చేసే అలవాటు ఉంది? ఎంతమంది ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నారు? నేను ఒక సంఘానికి వెళ్ళాను. ప్రభు నన్ను ఒక సంఘానికి తీసుకెళ్ళారు. ఆ సంఘంలో ఇలా అడిగాను, ఎంతమంది గంట ప్రార్థన చేయగలరన్నారు అని అడిగాను. ఎవరు చేయలేదు. అర్ధ గంట ఎవరు చేస్తారన్నాను, ఎవరు చేయలేదు. పావు గంట ప్రార్థన చేస్తారన్నారు, ఎవరు చేయలేదు. 5 నిమిషాలు చేసేవాడు అన్నాడు, అయినా చేయలేదు. చాలా బాధేసింది. సంఘములో ప్రార్థన లేకపోతే, కుటుంబంలో ప్రార్థన లేకపోతే దేవుని కాపుదల ఎలా మన బిడ్డలకు, మన కుటుంబాలకు, మన సంఘానికి వస్తుంది? కాబట్టి సంఘము కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి. దైవ సేవకుల కొరకు, దైవ సేవకుని కుటుంబం కొరకు, దైవ సేవకుని ఆరోగ్యం కొరకు, ఇంకా మీకు తెలిసిన దైవజనులు, మీ కొరకు ప్రార్థన చేసే దైవజనులు, మీకు సహాయం చేసేవారు, వారందరి కొరకు ప్రార్థనలు ఎత్తిపట్టాలి. వీలైతే మన బాధ్యత అది. కన్నీరు కార్చి, అయ్యా మీ సేవకుడు బయటికి వెళ్తున్నాడు, మీ దూతలను పంపించయ్యా, మీ సేవకుని కాపాడయ్యా అని ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు సేవకుడి ఆత్మ, ఒక ముసలమ్మ ఆత్మ ఈ లోకం విడిచి పరలోకానికి వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం. ఎవరి ఆత్మ? సేవకుని ఆత్మ, ఒక ముసలమ్మ ఆత్మ. అయితే ముసలమ్మకేమో పరలోకంలో దేవదూతలు, మనం వెళ్ళిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత దేవదూతలు మన పరిచయం చేస్తారు, ఇదిగో నీ ఇల్లయ్యా అని. అదే మనకి శాశ్వత నీళ్ళు పరిచయం చేస్తారు. అక్కడ ఆ సేవకుడి కంట పెద్ద ఇల్లు, ఆ ఒక విశ్వాసికి, హృద్రాలని విశ్వాసి ఆత్మకు పెద్ద ఇల్లు చూపించారంట. అయితే ఈ పాస్టర్ గారు అనుకుంటున్నాడంట, ఈ ముసలమ్మకే ఇంత ఇల్లు చూపిస్తే నేను ఎంతో వాక్యం చెప్పేవాడిని, నాకు ఇంకా పెద్ద ఇల్లు ఉంటుంది అనుకుంటున్నాడు ఈ పాస్టర్ గారు. తీసుకెళ్ళి ఈ ఇల్లు బాగుంది, ఇదే నా ఇల్లు ఏమో అనుకుంటున్నాడంట పాస్టర్ గారు ఆత్మ. ఇదిగో ఇల్లు బాగుంటుంది, ఇదేనేమో అనుకుంటున్నాడంట. కానీ చివరికి వెళ్ళేసరికి ఒక చిన్న పూరి గొడుసు చూపించాడంట. అప్పుడు ఈ పాస్టర్ గారు ఆత్మ కోపం వచ్చిందంట, బాధేసిందంట. దూతతో వాదన పెట్టుకున్నాడంట. ఏమిటంటే దూతతో వాదన పెట్టుకున్నారంట. ఈ ముసలమ్మకి ఇంత పెద్ద ఇల్లా, నాకు ఇంత చిన్న ఇల్లా అని ఆ పాస్టర్ గారి ఆత్మ వాదన పెట్టుకుంటే ఆ దేవదూత చెప్పారంట, అయ్యా నువ్వు ఇంత పెద్దోడు అవటానికి కారణం ఆ మూలను కూర్చున్న ముసలమ్మే. నువ్వు పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడానికి కారణం ఆమె ప్రార్థనే. ఆ మూలను కూర్చున్న ముసలమ్మ అంటున్నావే నువ్వు, ఆ మూలను కూర్చున్న ముసలమ్మ చేసిన ప్రార్థనే నువ్వు అనేక మీటింగులు వెళ్ళి వాక్యం చెప్పేటట్లు చేసిందని చెప్పాడంట దేవదూత. దేవునికి స్తోత్రం. కాబట్టి అందరూ వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు, వాక్యం చెప్పే సామర్థ్యత వాళ్ళకి లేకపోవచ్చు, అనేక ప్రాంతాలకు వెళ్ళి సహాయం చేసే అవకాశం లేకపోవచ్చు, వాళ్ళ కష్టాల్లో మనం ఆదుకోలేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం చేయగలం, ఏంటది చెప్పండి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నీ ప్రార్థన నీ పిల్లవానికి ఆశీర్వాదం, నీ ప్రార్థన నీ కుమార్తెకు ఆశీర్వాదం, నీ ప్రార్థన నీ భర్తకు కాపుదల, నీ ప్రార్థన నీ సంఘానికి, దేవుడు నీకు అప్పచెప్పిన దేవుని సంఘానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ప్రార్థన చేసేవారిగా ముందుము కాక. యాకోబు పత్రిక 5:16 త్వరగా చదవండమ్మా. యాకోబు పత్రిక 5:16. ఒకని కొరకు ఒకరు ప్రార్థన
చేయుడి. దేవునికి స్తోత్రం. దేవుని మహిమపరచండి. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసే పద్ధతి బైబిల్లో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకోవాలి, మనము ప్రార్థన చేయాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థన అనే మంట ఈ ఒక స్థానిక సంఘములో రేపబడును గాక. ప్రార్థించే మంట పుట్టును గాక. మీ కుటుంబాలలో ప్రార్థించే మంట పుట్టును గాక. మీ సంఘాలలో ప్రార్థించే మంట పుట్టును గాక. ప్రార్థించేవారు లేచుదురు గాక. ప్రార్థన పరులు విస్తరింపబడుతురు గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన వలన కాని పని అంటూ ఏమీ లేదు, జరగని పని అంటూ లేదు. ప్రార్థన మనకు బలం, ప్రార్థన మనకు జయం, ప్రార్థన మనకు స్వస్థత, ప్రార్థన మనకు అభిషేకం, ప్రార్థన మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతుంది, ప్రార్థన మనల్ని వెలిగిస్తుంది, ప్రార్థన జీవం ఇస్తుంది, ప్రార్థన మనల్ని ఆత్మీయ శిఖరములో నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన పాపం విషయమై జయమిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? పాపం విషయమై, నువ్వు పాపం చేస్తున్నావు అనుకో, ఒక తప్పు చేస్తున్నావు అనుకో, ఆ తప్పు ఆ పాపం చేయకూడదని అంటున్నావు, దాంట్లోనే పడిపోతున్నావు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు చెప్పాలి, ప్రభువా నేను ఎందుకు ఓడిపోతున్నాను, ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను అని ప్రభుని అడిగితే దేవుడు ఖచ్చితంగా జయమిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన దేవుని పక్షాన మనల్ని నిలుపుతుంది. ఆమె చెప్పండి. ప్రార్థన ఏం చేస్తుంది? దేవుని పక్షాన మనల్ని నిలుపుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రార్థన నిన్ను శక్తిమంతునిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన దైవ భక్తిలో నిన్ను నెడుతుంది. ప్రార్థన ఏం చేస్తుంది? దైవ భక్తిలో నిన్ను నెడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి అనుమతిస్తుంది ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రార్థన నిన్ను అభిషేకంలోకి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది. ఆమె చెప్పండి. ప్రార్థన ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది. ప్రార్థన చనిపోయిన వారిని కూడా లేపుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చచ్చిపోయిన వారిని కూడా లేపుతుంది. ఎన్నో సాక్ష్యాలు విన్నాము. మా సేవ జీవితంలో కూడా ఇది జరిగింది. ప్రార్థన రిపోర్టును మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? నీకు జబ్బు ఉంది అని రిపోర్ట్ వచ్చిందనుకో, ప్రార్థన చేసి విశ్వాసంతో వెళ్ళు, ఆ రిపోర్ట్లో జబ్బు లేదు అని వస్తుంది. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు జరుగుతుందంటే బైబిల్లో మాట ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మాలి, అంతే, నమ్మాలి. నాకు 2023లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ కుడి భాగం అంతా ఆ కారు ఢీకొట్టినప్పుడు ఈ భాగం అంతా, ఈ పార్ట్ అంతా పగిలిపోయింది. కొన్ని ఎముకలు ఇరిగినాయి నాకు. అయితే ముఖ్యమంటి రక్తం కారుతూ ఉంది. హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళడం సిద్ధపడుతున్నారు. అక్కడ నేను దేవుని స్వరం విన్నాను. నా కుమారుడా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను అనే స్వరం నేను విన్నాను. అయితే హాస్పిటల్ నుండి లేచి కిందకు వచ్చి ఇంటికి వచ్చేసానంట. ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు. అయితే ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడో నాకు తెలుసు కాబట్టి ఆ రాత్రి విశ్వసించి ప్రార్థించాను. ప్రభువా, బాల్యకాలంలో నన్ను ఎన్నుకున్నావు, నువ్వు స్వస్థపరచగలిగిన దేవుడని నమ్ముతున్నాను, నన్ను స్వస్థపరచు ప్రభువా అని
అలా ముక్కు మీద చేయించుకొని ప్రార్థన చేశాను. రక్తం కారుతున్న ఆ చేతి మీద. ఆపరేషన్ జరగలేదు సుమా, ఆపరేషన్ జరగలేదు. ఆ హాస్పిటల్లో మేము ఉండలేదు. దేవుని స్వరం విని ఇంటికి వచ్చేసాం. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. అయితే ప్రార్థన చేసి నమ్మి నిద్రపోయాను. ఉదయం లేవటంతో రక్తపు చెమ్మ కానీ ఏం కనబడట్లేదు. చీవుడి మాత్రం కనబడుతుంది కానీ రక్తపు చెమ్మ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన స్వస్థపరుస్తుంది. ప్రార్థన దయ్యాలను వెళ్ళగొడుతుంది. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన అద్భుతాలను చేస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రార్థన ఆశ్చర్య కార్యాలను చేస్తుంది. ఏం చేస్తుంది? ఉన్నదాన్ని లేనిదానిగా, లేనిదాన్ని ఉన్నదానిగా చేస్తుంది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేశాలను ఉజ్జీవంతో నింపేది ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రపంచాన్ని ఉజ్జీవంతో నింపేది ప్రార్థన. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన మన దేశానికి పెట్టుబడి. దేవునికి స్తోత్రం. ఇవాళ మన రక్షణకు, సంఘ క్షేమానికి, మన కుటుంబాల క్షేమానికి మన పితరుల ప్రార్థన పెట్టుబడిగా మనకు ఉపయోగపడింది. ఇప్పుడు మనం చేసే ప్రార్థన మన బిడ్డలకు రాబోయే తరానికి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసే వ్యక్తి ఒకవేళ చనిపోవచ్చేమో కానీ ప్రార్థన చావదు. ఆమె చెప్పండి. ప్రార్థన చేసే వ్యక్తి చచ్చిపోవచ్చు. ప్రార్థన చేసే వ్యక్తి ఈ లోకం విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ ప్రార్థన ముందే చేసిన ప్రార్థన వాని పట్టుకుంటుంది. కొంతమంది చెప్తుంటారు, అయ్యా మా కోడలు గయ్యాళయ్యా, అయ్యా మా అత్త గయ్యాళయ్యా, మా ఆడపడుచు మంచిది కాదయ్యా, లేకపోతే మా ఇంట్లో మంచిది కాదు, మా బంధువులు మంచోడు కాదు, మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని బాధిస్తున్నారు అంటే నేనేం చెప్తాను తెలుసా? ఒక దైవజనుడిగా, నీకంటే శక్తిమంతుడు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకంటే బలవంతుడు దేవుడు ఉన్నాడు. నీకంటే జ్ఞానం కలిగిన వాడు దేవుడు ఉన్నాడు. ఆయనకు అప్పచెప్పు, ఆయనకు అప్పచెప్పు. ఆయనకు తెలుసు ఎలా వంచాలో, ఎప్పుడు వంచాలో, ఎక్కడ వంచాలో ఆయనకి బాగా తెలుసు. మన పని ఏంటంటే ప్రార్థనే. వాదనల వల్ల పనులు అవ్వవు, గొడవల వల్ల పనులు అవ్వవు, కేసుల వల్ల పనులు అవ్వవు. దేవుడు ఉన్నాడు. ఆ ఉన్న దేవుడు శక్తిమంతుడని, ఆ ఉన్న దేవుడు నీ కుటుంబంలో, నీ పిల్లల విషయాల్లో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ కుటుంబ సభ్యుల విషయంలో అద్భుతం చేస్తాడని నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన అద్భుతాలను నీ కంటికి చూపిస్తుంది. ఆమె చెప్పండి. మారు మనసు అనేకులు పొందుతారు నీ ప్రార్థనల వల్ల. నిన్ను తిట్టిన వారు సైతం, అమ్మా మందిరానికి వెళ్దాం, ఎక్కడ మనం వెళ్ళి మందిరం అంటారు. ఆమె చెప్పండి. నిన్ను తిట్టేవారు, నిన్ను బాధ పెట్టేవారు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా, ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేవాళ్ళు సైతం నువ్వు ప్రార్థన చేయి, ఆ ప్రార్థన వాళ్ళని పట్టుకొస్తుంది. ఆమె చెప్పండి. ఆ ప్రార్థన వాళ్ళని పట్టుకుంటుంది. ఇదిగో ఇలాంటి యవనస్తుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు యవనస్తులు సెల్ ఫోన్ మోజులో ఎంతమంది పాడైపోతున్నారు. పెళ్ళి కాకముందే పాడు పనులు సాతాను వాళ్ళ చేయిస్తున్నాడు. పెళ్ళి కాకముందే జీవితాలు పాడైపోతున్నాయి. మరి ముఖ్యంగా సెల్ ఫోన్ వల్ల వాళ్ళ బ్రతుకులు పాడైపోతున్నాయి. అలాంటి పిల్లల కోసం ఎవరు ప్రార్థన చేస్తారంటే మనమే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన వాళ్ళని పట్టుకుంటుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే, ఈరోజు నేను ఇలా దేవుని సేవలో ఉన్నానంటే నా ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, కుష్టి రోగుల యొక్క ప్రార్థన. ఎందుకంటే వాళ్ళు అలా కూర్చోబెట్టి నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, నన్ను దీవించేవాళ్ళు. కుష్టి రోగుల కాలనీ చెంగిస్ఖాన్ పేటలో నా కోసం వాళ్ళు కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు. వాళ్ళ ప్రార్థనే ఈరోజు నన్ను ఆశీర్వదించింది. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ నా ఆత్మీయ సోదరులు, నా ఆత్మీయ తల్లిదండ్రులు, నా ఆత్మీయ సోదరులు
ఎవరంటే కుష్టి రోగులే, నా పునాది వాళ్ళే. నేను ఎక్కడ సిగ్గుపడకుండా తలపడకుండా చెప్తాను, వాళ్ళ ప్రార్థనే ఈరోజు నన్ను నిలబెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు శక్తిమంతులు, ప్రార్థన చేసేవాళ్ళు బలవంతులు. దేవునికి స్తోత్రం. కొంతమంది బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్ళు అద్భుతాలు మేళ్ళు చూశారు. వాళ్ళెవరో కొంతమంది నేను జ్ఞాపకం చేస్తాను. నాకు ఆలస్యం చేయకుండా బైబిల్ తీసి మీరు చదవటానికి సహకరించండి కాస్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. దానియేలు గ్రంథం, అమ్మ బైబిల్ తీసి చూడండి ముందు. 9:21 త్వరగా. దానియేలు 9:21. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? అతి ప్రకాశమానుడైన ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి ముట్టాను. అతడు నాతో మాట్లాడి సంగతి నాకు తెలియజేసి, కృప మళ్ళా చదువు అదే మాట. ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయుచుండగా దేవుడు తన దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి. చాలు. ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవుని దూత ఎప్పుడు కనబడ్డాడు? ప్రార్థన చేయుచుండగా. ఆమె చెప్పాలి. నేను దేవుని దూతను చూడాలని ఎంతమందికి ఆశ ఉంది? దేవుని దూతను చూడాలని ఎంతమందికి ఆశ ఉంది? ఆశ లేనుడంట దేవుని కూడా అడ్డమేనంట. చెప్పండి. ఆశ లేనుడు దేవునికి అడ్డమంట. నువ్వు ఆశ కలిగి ఆసక్తి ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. మందిరానికి ఎందుకు వెళ్తున్నామంటే, అయ్యగారు బాగా తట్టుకోలేక వెళ్తానంటే నిన్ను దేవుడు దీవిస్తాడు. ఎందుకు వెళ్తున్నావు మందిరానికి అంటే, నా దేవుని మందిరం, నా దేవుని సన్నిధి, నా దేవుని ప్రత్యక్షత అక్కడ ఉంటుంది. నేను మందిరానికి వెళ్ళాలి, అక్కడ దేవుడు నాతో మాట్లాడతాడు, నేను బలపడతాను, అక్కడ నా దేవుని సన్నిధి నన్ను తాకుతుంది అనే ఉద్దేశంతో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆశీర్వాదంతో మందిరానికి వస్తే దేవుడు దీవిస్తాడు. దానియేలు ప్రార్థన చెయ్యిచుండగా దేవుని దూత దానియేలు కనబడ్డాడు. దానియేలు ముట్టాడు. అక్కడ కొన్ని మాటలు ఉంటుంది. దర్శనం గ్రహించే శక్తి దేవుడిస్తాడంట. అక్కడ ఆ దూత దానియేలు ఆ మాటలో అక్కడ ఉంటుంది అన్నమాట. ప్రార్థన చేయిచుండగా దేవుని దూత కనబడతారంటండి. ప్రార్థన చేయిచుండగా ఎవరు కనబడారు చెప్పండి? ఇంకా ప్రార్థన చేస్తుంటే బైబిల్లో కొర్నేలి ప్రార్థించుచుండగా ప్రకాశమానమైన దేవుని దూత కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయుచుండగా చెప్పాలి. ప్రార్థన ఆమెనల్లా ప్రార్థన చేయుచుండగా గుర్తుపెట్టుకోండి. మన బంధువులు, మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులు, ఇంకా మన తోబొట్టులు, మన రక్త సంబంధికులు, మన దేశ ప్రజలు, మన గ్రామ ప్రజలు ఎప్పుడు పట్టబడతారో తెలుసా? ప్రార్థన చేయుచుండగా. ఆమె చెప్పండి. మనమందరం కలిసి ప్రార్థన చేయుచుండగా అనేకుల ఉజ్జీవం రేపబడుతుంది. ప్రార్థన ఉజ్జీవానికి ముందు బలమైన ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం. మేడ గది మీద 120 మంది కలిసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వారి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఏ ఊళ్ళో ప్రార్థన ఉంటుందో, ఏ సంఘములో ప్రార్థన ఉంటుందో అక్కడ ఉజ్జీవం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయుచుండగా ఇంకా ఎవరి జీవితాలు అద్భుతాలు జరిగినాయి? దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యం 11:5 త్వరగా.
అపోస్తుల కార్యము 11:5. నేను ఎక్కడ పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. ఆగండి, అప్పుడు ఒక దర్శనము అక్కడ చూడండి. ప్రార్థన చేయుచుండగా, యొప్పే పట్టణంలో ప్రార్థించుచుండగా నేను పరవశుడనైతిని. అబ్బా బాబా, ఎంత గొప్ప ధన్యత అది. నేను ఎన్నోసార్లు ఇదిగో ఇప్పుడు కట్టబడుచున్న ఈ మందిరం ఆ స్థలంలో నా యవ్వన కాలంలో రాత్రి ప్రార్థన చేయాలని పైకెళ్ళి కొడితే దోమలు కొడతాయి, దోమలు కొడితే నిద్ర రాదు. అందుకని పైకెళ్ళి పడుకునేవాడిని. పైకెళ్ళి పడితే దోమలు కొడతాయి, మెలకు వచ్చింది. మెలకు వస్తే ప్రార్థన చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ప్రార్థన ఉండగా ఎన్ని దర్శనాలు దేవుడు చూపించేవాడో, పరసంబంధమైన దర్శనాలు ఎన్ని ప్రభు చూపించాడో, సేవకు గురించిన దర్శనాలు ఎన్ని చూపించేవాడో. ఒకరోజు నా యవ్వన కాలం, వివాహం కాలేదు, సేవలో ఇప్పుడు 19 సంవత్సరాల వయసు. నాకు ఎంత 19 సంవత్సరాల వయసు ఉన్నారు ఇక్కడ. 19 సంవత్సరాల వయసు వాళ్ళు నా వయసు కంటే పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ. అప్పుడు నేను పాటలు గారిని. మా నాన్న అనేవాడు, ఈ వయసులో నిన్నెవరు పాస్టర్ గారు ఒప్పుకుంటారా అనేవాడు నన్ను. కానీ నా ప్రభువు నిన్ను ఒప్పుకున్నాడు. ఇవాళ ఈరోజు ఉదయం అనుకున్నాను నేను, ప్రభువా ఎన్ని మలుపులు నా జీవితంలో, ఎన్ని మలుపులు, ఎన్ని ఇబ్బందులు, ఎందుకు విడిచిపెట్టడం లేదు అని అంటే ప్రభు ఒకటే అన్నాడు, నువ్వు నా ఏర్పాట్లో ఉన్నావు. నేను ఇక్కడ కూర్చొని చదువుతున్నప్పుడు, నేను బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో ఒక పేజీ కనబడింది నాకు. 2005 సంవత్సరంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించిన కొన్ని ప్రవచనాలు నేను చూశాను. దేవుడు నాతో మాట్లాడిన మాటలు నేను చూశాను. నిన్ను హెచ్చించువాడును నేనే, నిన్ను దీవించువాడును నేనే. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ మాటను బట్టి అనేకులు దీవింపబడతారు. నువ్వు నా సొత్తు అని దేవుడు అప్పుడు చెప్పిన మాట 21 సంవత్సరాల క్రితం ఆ పేజీ కనబడింది. ఇదే ఏప్రిల్ నెలలో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదే ఏప్రిల్ నెలలో. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉండండి, దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఆమె చెప్పండి. ప్రార్థన చేస్తూ ఉండండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 5 నిమిషాలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? చేతి ఎత్తండి. 5 నిమిషాలు, 10 నిమిషాలు. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఉండరేమో అనుకున్నాను నేను. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఉదయాన్నే లేచి ప్రభువా రాత్రంతా కాపాడేవి దినమంతా కాపాడు, ఆమెను యేసునామములో అయిపోయింది. రాత్రిపూట దేవా ఈ దినమంతా కాపాడావు, నన్ను, నా బిడ్డలు, నా భార్యను, నా పిల్లలు, నా భర్తను అందరం కాపాడావు, ఈ రాత్రంతా కాపాడు, యేసునామములో ఆమెను అయిపోయింది. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. దేవునితో మాట్లాడటం. చాలామంది ఏమంటారు చేస్తా, ప్రార్థన చేయటానికి మాకు సమయం దొరకట్లేదండి. ఏం దొరకట్లేదంట? ప్రార్థన చేయడానికి మాకు టైం దొరకట్లా. అన్ని పనులు చేయడానికి టైం దొరుకుద్ది. అన్ని పనులు దొరకడానికి. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను, నాకు మన బాగాలేనప్పుడు హాస్పిటల్లో 4 రోజులు కూర్చోబెట్టాడు డాక్టర్ గారు. అక్కడే ఉన్నాం. అప్పుడు పనులు లేవో మాకు? అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ ఆపుకొని అక్కడ కూర్చున్నాం. ఎందుకు అంటే ఆరోగ్యం కోసం, స్వస్థత కోసం, క్షేమం కోసం అక్కడ కూర్చోవలసి వచ్చింది. అంటే ప్రాణం కంటే మించింది ఏముంది? అందుకని అక్కడ కూర్చోవలసి వచ్చింది. ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను, ప్రార్థన కంటే గొప్పది ఏముంది చెప్పండి? ప్రార్థనకు ఒక టైం కేటాయించండి. ఆమె చెప్పండి. ఒక తీర్మానం చేసుకోండి, నేను రోజుకు 1 గంట ప్రార్థన ఉండాలి అని తీర్మానం చేసుకోండి.
రోజుకు 2 గంటల ప్రార్థన ఉండాలి. రోజుకి 3 గంటలన్నా ప్రార్థన ఉండాలి అని తీర్మానం చేసుకోండి. నేను ఏకాంత ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని చెట్లు ఉండేవి. ఆ చెట్లను పట్టుకొని ఏడ్చేవాడిని. యేసయ్యా, ఈ చెట్లకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఆత్మలాకి ఏ ప్రభు అని ఏడ్చేవాడిని. కింద పడుకొని దొల్లాడేవాడిని, ఏడ్చేవాడిని. ప్రార్థన చేసుకొని బయటికి వచ్చేసేవాడిని. బయటికి వచ్చే క్రమంలో ప్రార్థనలు ఆమెనని లేచేవాడిని. వచ్చే క్రమంలో ప్రభు కనబడేవాడు. ప్రభుతో మాట్లాడేవాడిని. చాలా సన్నిహితంగా ప్రభు ఉంటాడు. ప్రభు మంచి ఫ్రెండ్, తెలుసా మీకు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు మంచి ఫ్రెండ్. ఈ రోజుల్లో యవన పిల్లలు స్నేహితులు అనే ఆలోచనతో వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కానీ నిజమైన స్నేహితుడు పరిశుద్ధాత్మ దేవుడే. నేను అలా ఆ స్థలం విడిచి బయటకు వస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. నేను పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాను, ఆయన నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, తిమోతి వర్షం వస్తుంది వెళ్ళు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటుంది, నాకు ఇంకా నాతో ఉన్న వాళ్ళకి వినబట్ల, నాకు ఒక్కడికి తెలుసు. అప్పుడు ఈ బిడ్డ కూడా ఉన్నాడు అక్కడ. రాత్రి సాయంత్రం పూట 5-6 అవుతుందిలే. వెళ్ళు, వర్షం వస్తుంది వెళ్ళు. 2 సార్లు అంతే. 2 సార్లు ప్రభు చెప్పాడు, ప్రభువా నిన్ను వదలలేకపోతున్నాను, అయ్యా నిన్ను వదలలేకపోతున్నానని ప్రభుతో మాట్లాడుతున్నాను. ఆయన మంచి స్నేహితుడని చెప్పాను కదా. వర్షం రానే వచ్చింది. ఎప్పుడు 5:30-6 గంటలకు వర్షం స్టార్ట్ అయితే ఇక వర్షం వచ్చిందని మేము మా బండి తీసుకొని అక్కడ గుంట ప్రాంతం కొంత దూరం దాటాం. ఇంకా అక్కడి నుంచి దాటలేకపోయాం. సాయంత్రం 8 గంటల వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. సాయంత్రం 8 గంటల వరకు మేము అక్కడే ఉండాల్సి వచ్చింది. ఎందుకు చెప్తాను తెలుసా? ప్రార్థన మనకు జీవం పోస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన దేవుణ్ణి మనకు దగ్గర చేస్తుంది. ప్రార్థనలో మనం దిద్దుకుంటాం, ప్రార్థనలో మనం చెక్కుకుంటాం, ప్రార్థనలో మనం దేవుని కొరకు వంగుతాం. దేవునికి స్తోత్రం. ప్రార్థనే నా జీవం. చెప్పండి, ప్రార్థనే నా ప్రాణం, ప్రార్థనే నా బలం, ప్రార్థనే నా మహిమ. ప్రార్థనే దేవునికి చెప్పడానికి సాధనం. నేను దేవుడితో మాట్లాడాలన్నా, దేవుడు నాతో మాట్లాడన్నా ఎక్కడ? ప్రార్థనలోనే. కొంతమంది అంటారు, దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు నాతో ఎట్లా మాట్లాడతాడు? ఆయన మనిషా? ఆయన ఆత్మ కదా. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడతాడు. రాత్రి అది ఆ పిల్లవాడు నాకు ఫోన్ చేశాడు, నాకు బాగాలేదు ప్రార్థన చేయమని. అరే యూట్యూబ్లో కార్యక్రమం ఉందో చూడరా అని చెప్పా. ఒక సాకుడు చెప్పిన వాక్యం యూట్యూబ్లో ఉంది, అది చూస్తానున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పిల్లవాడిని నింపాడు. నేను వాళ్ళ అమ్మకి ప్రార్థన చేయాలని ఫోన్ తీసుకుంటే ఈడి కేకలు అనబడుతున్నాయి. ఏమైందమ్మా అంటే, ఆ పాస్టర్ గారు వాక్యం చూస్తున్నాడంట. పాస్టర్ గారు వాక్యం చూస్తూ ఉంటే ఈ పిల్లవాడి మీద దయ్యం పారిపోతుందంట, దేవుని ఆత్మ దిగొస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి కార్యాలు జరుగుతాయా? జరుగుతాయి. ప్రార్థన 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 ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఇంకోటి మీకు చెప్తున్నాను, ప్రార్థన మనల్ని దేవుని శక్తితో నింపుతుంది. ప్రార్థన చేసేవాడు అంటే సాతాను భయపడతాడు. గొప్పలు చెప్పాడంటే సాతాను భయపడ్డావు. ఎవరంటే భయపడతారు? ప్రార్థన చేసేవాళ్ళంటే సాతాను భయపడతాడు. గొప్పలు చెప్పేవాడంటే సాతాను భయపడ్డావు. ఎందుకంటే వాడు కూడా అలాగే అలాంటోడే. ప్రార్థన పరుడు మోకరించాడా సాతాను రాజ్యం గడగడలాడిపోద్ది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవునికి స్తోత్రం.
ఇల్లు వదిలి బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన, మరలా ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ప్రార్థన, మళ్ళా ఉద్యోగం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన. బిడ్డలను అందరం పట్టుకో, భార్యాభర్తలు అందరూ ఇలా పట్టుకోండి. దేవా, మరలా ఈరోజు మమ్మల్ని కుటుంబంతో ఉంచావయ్యా, నీకు స్తోత్రం అని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయుచుండగా కార్యం చేసే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు సువార్త 3:21. లూకాసు సువార్త 3:21. చదవండి. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా, చప్పట్లు కొట్టాలి, ప్రార్థన చేయుచుండగా ఆకాశమే తెరవబడిందంట. ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి అబ్బా, అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, అబ్బాబాబాబాబా, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక స్వరము, ఒక శబ్దము ఆకాశం నుండి వినబడెను. దేవునికి స్తోత్రం. నీవు నా ప్రియ కుమారుడు. ఆకాశం నుండి ఆ శబ్దం వచ్చిందంట. దేవునికి స్తోత్రం. నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. మీరు నిజంగా చెప్పగలరా? ఎంతమంది వాక్యం వింటున్నారు? నా యందు నా దేవుడు ఆనందిస్తున్నాడని ఉంటే చేతి అతన్ని కథ చూస్తానా? ట్రై చేస్తున్నారు మీరంతే. దేవుడు ఆనందించాలంటే బూతులు రాకుండా ఉండాలా, శపించకుండా ఉండాలా, వాక్యానికి సరిపోయి ఉండాలా. మన నోట్లో కోపం, విపరీతమైన కోపం పడితే, బైబిల్ నేను రాత్రి చదివాను వాక్యం సామెతల గ్రంథంలో, దేవుడు దూరంగా వెళ్ళిపోతాడంట. మనం తిట్టే తిట్లు, మాట్లాడే బూతులు, ఆ కోపం ఉగ్రరూపం, ఆ బైబిల్లో మాట ఉంది, అవతల వారి పట్ల అంటే సంఘములో వెలుపుట వారి కూడా మర్యాదగా ఉండాలంట. మనం సంఘములో ఉన్న వారి పట్ల మర్యాదగా ఉండాలి, బయట వారి పట్ల మర్యాదగా ఉండాలి. నోరు పారేసుకోకూడదు. వాక్యానుసారంగా ఉన్నవాళ్ళ ఎందే దేవుడు ఆనందిస్తాడు. ఇప్పుడు పిల్లలు చూడండి, చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లలు బయటికి వెళ్ళి ఆడుకొని ఆ మట్టిలో దొల్లాడుతా ఒళ్ళంతా మట్టి పూసుకొని వస్తే తల్లి ఏం చేస్తుంది? శుభ్రంగా స్నానం చేస్తుంది. స్నానం చేయించిన తర్వాత ఆ తల్లి వాడికి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసిన తర్వాత వాడిని చూసుకొని ముద్దు పెట్టుకోకుండా ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముద్దు పెట్టుకోకుండా ఉండలేదు, ముద్దాడకుండా ఉండలేదు. ఎందుకు అంటే ఆ తల్లి ఆ ప్రేమ ఆ బిడ్డ మీదకి అలా వాలిపోతుంది. ఆమె చెప్పండి, తల్లి ప్రేమ బిడ్డ మీద అలా వాలిపోతుంది. యేసయ్య ప్రేమ నీ మీద వాలిపోవాలి. ఆమె చెప్పాలి, యేసయ్య ప్రేమ వాలిపోవాలి. నాకు వాక్య నడిపింపు పోతుంది, ఎటువంటి వచ్చేయండి. హల్లెలూయా. యేసయ్య ప్రేమ మన మీద అలా వాలిపోవాలంటే మనం యేసయ్యకి ఉండాలి, ఇష్టంగా ఉండాలి. బైబిల్లో మాట రాత్రి చదివాను, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని రాయబడింది. ఎవరి మీదకి? నీతిమంతుడుగా నువ్వు ఉంటే దేవుడిని దీవిస్తాడు, దేవుడిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాడు. అసలు దేవుడిని విడిచిపెట్టాడు. నీలో పరిశుద్ధత అనేది ఉంటే దేవుడు నీ మీద అలా వాలుతాడు. దేవునికి స్తోత్రం. మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, తలంపులో పరిశుద్ధత, ఆలోచనలో
పరిశుద్ధత ఉంటే పరిశుద్ధులైన దేవుడు నేను విడిచిపెట్టి పోడు. అప్పుడు ఆయన్ని ఎందు ఆనందిస్తాడు. నీవు శాపగ్రస్తమైన నోరు పెట్టుకొని బండబూతులు మాట్లాడుతూ కనికరం లేకుండా దయ లేకుండా ఉంటే నీ ఎందు దేవుడు ఆనందిస్తాడా అనుకుంటున్నావా? భ్రమపడుతున్నావు. ఆయన కోపడతాడు, ఆయన బాధపడతాడు, దేవుడు ఫీల్ అవుతాడు. తెలుసా మీకు? దేవుడు ఫీల్ అవుతాడు అని ఎంతమంది తెలుసు? ఇక్కడ నుండి చేస్తాను, లేకపోతే చేసేది ఏం లేదు. దేవుడు ఫీల్ అవుతాడు ఎంతమంది తెలుసు? ఇవి తెలుసున్నోళ్ళు చేతులు ఎత్తారు, తెలియదున్నోళ్ళు చేతులు ఎత్తలా. సరే, ఈరోజు తెలుసుకో, నీవు చేసే ప్రతి పని దేవుడు ఆనందించేటట్టు ఉండాలి, కానీ ఆయన బాధపడి కోపడేటట్టు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. యేసు ప్రభువారు బాప్తీసం తీసుకొని ఒడ్డుకు రాగానే ఆయన ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చాడు. ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగి వస్తాడు. ఎంతమందికి పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ ఉంది? ఎంతమందికి అన్య భాషలో మాట్లాడాలని ఆశ ఉంది? ఎంతమందికి వరాల చేత నింపబడాలని ఆశ ఉంది? ఎంతమందికి అభిషేకం చేత నింపబడాలని ఆశ ఉంది? ప్రార్థన చేస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. ఆ ప్రార్థనను చేసే కొద్ది పరిశుద్ధాత్మ భాషల్లోకి, పరిశుద్ధాత్మ ఖండములకు నువ్వు వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. దర్శనాలు కనబడతాయి, అభిషేకింపబడతావు, నీ మనస్సు నూతనపరచబడుతుంది, రూపాంతర అనుభవంలోకి వెళ్ళిపోతావు. ఎప్పుడు? ప్రార్థన చేయుచుండగా స్వరం వినబడుతుంది. ఎప్పుడైనా మీకు దేవుని స్వరం వినబడిందా? నాకు దేవుని స్వరం వినబడిందన్న చేతులు ఎత్తండి. దేవుడు స్వరం మనకి వినబడాలంటే మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. నిన్న ఆమె ప్రార్థనకి వెళ్తూ ఉంది. వెళ్తూ ఉంటే సరే వెళుతూ ఉంది. సరే కిరణ్ ఏమో పంపించరా అని చెప్పాను. బస్సు ఎక్కించాడు. ఆమె బయటికి వెళ్ళకముందే నాకు స్వరం పడుతుంది, సెల్ ఫోన్ మర్చిపోయింది అని. ఏంటది? పరిగెత్తకుండా లాభ పెట్టి వెళ్ళి చూస్తే సెల్ ఫోన్ అక్కడే ఉంది. మళ్ళా పిల్లవాడికి ఇచ్చి పరిగి వచ్చాను, ఒకసారి చేయమని. అబ్బాయి ఎందుకు పరిగెత్తున్నాడో ఏమకి అర్థం కాలేదంట. వాడు పరిగెత్తా అంటున్నాడు, బస్ ఎక్కద్దు, ఇదిగో సెల్ ఫోన్ వాము చూసుకుంటుందంట, అక్కడ సెల్ ఫోన్ లేదంట. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ప్రార్థన చేయుచుండగా దేవుడు కార్యము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మొదటి రాజుగ్రంథం 18:38. మొదటి రాజుగ్రంథం 18:38. త్వరగా. ఏలియా అనే ఒక భక్తుడున్నాడు, గిలాదు కాపురస్తుడు. 38. ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ మోకాళ్ళు వంగకపోయినా కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయండి. కుర్చీలో కూర్చోవడం కూడా అవకాశం లేదా? హాస్పిటల్ స్థాయిలో ఉన్నావా? హాస్పిటల్ ఉండి ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. మంచం మీద పడుకొని ప్రార్థన చేయి. ఆరోగ్యం బాగాలేకపోతే మంచం మీద కూర్చొని ప్రార్థన చేయి. నేను మోకరించలేను ప్రార్థన ఆపద్దు. నీ స్థితి దేవునికి తెలుసు, నీ పరిస్థితి దేవుడికి తెలుసు. ప్రార్థన చేయి. ప్రార్థించుచుండగా మన దేవుడు అద్భుతం చేసేతుడు. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ సందర్భం ఏంటంటే ఎవరు దేవుడు తెలుసుకోవాలా. మీకు వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు ఎవరు నిజమైన దేవుడు తెలుసుకోవాలా. బయలుదేవత అయితే బయలుదేవత, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడు. ఏలియా ముందు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు, మీ దేవుడు పేరున మీరు ప్రార్థన చేయండి, ఈ ఒక నీళ్లను నీళ్ళ కందకాన్ని, ఆ కట్టెల్ని ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చేయాలి. ఇది సవాల్. అలాంటి దేవుడే శక్తిమంతుడు. ముందు మీరు ప్రార్థన చేయండి, తర్వాత మేము ప్రార్థన చేస్తామని ఏలియా
ఆ బయలు ప్రవక్తలకి అవకాశం ఇచ్చాడు. వాళ్ళు చూడండి, ఇంకా ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు, కేకలేస్తున్నారు, బయలా బయలా అని కేకలేస్తున్నారు. వారి దేహాన్ని కోసుకుంటున్నారంట వాళ్ళు. అక్కడ బైబిల్లో రాయబడి ఉంది. ఎంత వారు ప్రార్థన చేసినా సమాధానం రాలా. అప్పుడు ఏలియా నిలబడి ప్రార్థన చేయుచుండగా అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా ఆ, యెహోవా అగ్ని దిగి పై విషయం చదువు కృప. 37. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవు యెహోవాయైన నీవు దేవుడవై ఉన్నావనియు దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు నీ తట్టుకు తిరుగుచేయుదువనియు ఈ జనులకు తెలియజేయ ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఆ, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. వామో, ఏం ప్రార్థన అనేది! అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును దహన బలి రాళ్లను ఉమ్, ముగ్గిని ఉమ్, దహించి ఉమ్. గంధకమందున్న నీళ్లను ఆరిపోచేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకు జవాబు వచ్చింది. ఎవరు ప్రార్థన చేస్తే? ఏలియా ప్రార్థన చేస్తే. ఏలియా ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. ఆకాశంలో ఉన్న అగ్ని దిగి వచ్చిందంట. ఏం దిగి వచ్చింది? ఆకాశంలో అగ్ని దిగి వచ్చింది. నాకు ఆశ కలిగి ఉంటుంది, బ్రతికితే ఇలా బతకాల. బతికితే ఏలియా వలె బతకాల. బైబిల్లో ఇష్టమైన ప్రవక్తలు చెప్పండి, ఇద్దరు ముగ్గురు మీ పేర్లు. మీకు ఇష్టమైన ప్రవక్తలు. ఇంకా మోషే, ఏలియా, యెహోషువ. తర్వాత యెహోషువ, తెలుసా మీకు యెహోషువ గురించి? సూర్యుడాను అక్కడ ఆగిపో అంటే సూర్యుడు ఆగిపోయాడండ. బలమైన ప్రవక్తలండి వాళ్ళు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ప్రార్థన ఆత్మ. ఆమె చెప్పండి. ఎవరి మీద ప్రార్థన ఆత్మ ఉంటుందో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారే బలవంతులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. ఏలియా దేవునితో ఎప్పుడు గడిపేవాడు. దేవునితో ఎవరైతే గడుపుతారో వారు శక్తిమంతులు అవుతారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థనా పరులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం చెప్పానా? ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుని నడిపింపు చాలా అందుబాటులో ఉంటుంది. ఆమె చెప్పండి. ఎవరి నడిపింపు? దేవుని నడిపింపు అందుబాటులో ఉంటుంది. మనుషుల నడిపింపు కాదు, వాళ్ళ నడిపింపు, వీళ్ళ నడిపింపు కాదు. దేవుని నడిపింపు అందుబాటులో ఉంటుంది. దేవుడే మాట్లాడతాడు. నా కుమారుడా ఇలా చేయి, ఇలా చేయి అని. ఈ పని ఎలా చేసావు అని అడిగాను అనుకో, దేవుడు చేయమన్నాడు. దేవుడు నీతో మాట్లాడతాడా? అవునండి, దేవుడు నాతో మాట్లాడతాడు, నేను ఆయనతో మాట్లాడతాను అని ఉన్నారు ఇక్కడ. నేను ఆయనతో మాట్లాడతాను, ఆయన నాతో మాట్లాడతాడు. చెప్పండి, నేను ఆయనతో మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి. ఆ స్థలం ఎక్కడ తెలుసా? ప్రార్థన. ప్రార్థన గదిలో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 9:29. లూకాసు వార్త 9:29. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ప్రార్థించే వ్యక్తుల ముఖం మారిపోద్ది. సూర్యుని వలె మారిపోయిందంటే యేసయ్య ముఖం. ఆమె చెప్పండి. దగ్గ ఆయన వస్త్రాలు మెరిసిపోయినాయంట. ఎవరైతే మోకాళ్ళు నల్లబడతాయో వాళ్ళ ముఖం తెల్లబడుతుంది. అమ్మ నాకెళ్ళి చూడండి, అందరు నాకెళ్ళి చూడండి. ఈ మోకాళ్ళకు పనివ్వండి. ఏం చేయాలి? మోకాళ్ళకు పనివ్వండి, మోకరించండి. నిలువు మోకాలు మీకు తెలుసా?
వయసులోనే ప్రార్థన చేయాలి, మోకరించాలి. తర్వాత మోకళంగో. ఇప్పుడుంటా అనుకోకండి. వయసులో ఉన్న పిల్లలు ఇప్పుడే మోకరించాలి. సుఖమోకరింపు కాదు, నిలువు మోకాళ్ళతో మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తుంటే ఆయన ముఖ రూపం మారిందంట, సూర్యుని వల్లే మారిందంట. ఎవరు మోకాళ్ళు తలబడతాయో ఎవరు మోకాళ్ళు నల్లబడతాయో వారి మోకాళ్ళు తెల్లబడతాయి. మోకాళ్ళు నల్లబడితే, మళ్ళా చెప్తున్నా, మోకాళ్ళు నల్లబడితే ముఖం ఇంటికెళ్ళి మీ మోకాళ్ళు చూసుకోండి. మీ మోకాళ్ళు చూసుకోండి. నా మోకాళ్ళు మచ్చపడ్డాయా అలాగే ఉన్నాయని చూసుకోండి. మీరు ప్రార్థన పరులైతే దయ్యాలు మిమ్మల్ని చూసి పారిపోతాయి. నువ్వు ప్రార్థన చేయవసంలా, అయిపా అనగానే అయిపోతాయి. ఎందుకని? నువ్వు ఎంత శక్తిమంతుడవో, ఎంత ప్రార్థన పరుడవో, ఎంత విశ్వాస వీరుడవో దయ్యాలకు బాగా తెలుసు. కాబట్టి ప్రార్థన చేయుచుండగా కార్యం చేసే దేవుడు నీ కుటుంబాల్లో, సంఘ జీవితాల్లో, మన బిడ్డలలో ప్రార్థన చేయండి. ప్రతి సమస్యను దేవుడు తీరుస్తాడు. మార్పు లేని వాళ్ళని దేవుడు మారుస్తాడు. శత్రువులుగా ఉన్నవారు కూడా మార్చబడి నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు. సమాధానము ప్రార్థనకి ఇస్తుంది. సమాధానము సరిచేస్తుంది. విడిపోయిన భార్యాభర్తలను కూడా కలుపుతుంది. ఏంటది? ప్రార్థన, 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 ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మీకో మాట చెప్పాలి. యేసు ప్రభువారు శ్రమలో ఉండి, సిలువలో ఉండి ఎన్ని మాటలు ప్రార్థన చేశాడు ఆయన? ఎన్ని మాటలు ప్రార్థన చేశాడు అడిగా నేను. ఆయన పలికింది 7 మాటలు, కానీ ప్రార్థన ఎన్ని? 3 మాటలు. తండ్రి వీరే చేర్చున్నారు, వీరెరగరు నీ క్షమించు. తర్వాత నా దేవా, నా దేవా. మూడోది, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, భయంకరమైన సిలువ శ్రమలో ఉండి కూడా ఆయన తండ్రితో ప్రార్థన చేశాడు. ప్రార్థనతోనే ఆయన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నాడు. అలాగే స్టెఫెన్ కూడా చూడండి. స్టెఫెన్ని యేసు ప్రభువారంటే గిట్టని వారు రాళ్లతో కొడుతున్నా ఆయన మోకాళ్ళు ఊని ఆ రక్తపు మడుగులోనే ప్రాణం విడిచాడు. స్టెఫెన్ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రాణం వదిలిన భక్తులు వీళ్ళు. కాబట్టి ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థనే మనకు జయం, ప్రార్థనే మనకు జీవం, ప్రార్థనే మనకు నడిపింపు, ప్రార్థనే దేవుని విషయాలు మనం తెలిసే స్థలం. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రార్థించండి. ప్రార్థన మిమ్మల్ని ఉజ్జీవంలోకి నడిపిస్తుంది, జీవంలో నడిపిస్తుంది. అంతేకాదు, ప్రార్థన మన బంధువుల్ని, మన రక్షబంధుల్ని, మార్పు లేని వారిని మారుస్తుంది, వాళ్ళను కూడా పరలోకం చేరుస్తుంది. ప్రార్థన మనకు ఆయన 2వ రాకడను సిద్ధపరుస్తుంది, 2వ రాకడలో ఎత్తబడేటట్లు చేస్తుంది. ప్రార్థన, ప్రార్థన. కాబట్టి మార్పు లేని వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వినండి, లోకం కోసం ప్రార్థన చేద్దాం, సంఘం కోసం ప్రార్థన చేద్దాం. లోకంలో మన బంధువులు ఎంతోమంది ఉన్నారు, ఇంక రక్షణ లేని వాళ్ళు, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. రక్షింపబడిన సంఘం జారిపోకుండా, బలహీనం కాకుండా ఆయన రాకడలో ఎత్తబడిలాగున సంఘం కోసం ప్రార్థన చేద్దాం. ఈ దేవుని సంఘంలో పనిచేస్తున్న దైవజనులు, పరిచారకులు, అభిషక్తులు, ప్రవక్తలు, ఎంతోమంది సంఘ కాపర్లు ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన ఈరోజు అనేకులు తాకబోతుంది. లేచి నిలబెడదాం. రే మహోదేహి శినా మామ ఔరి కరహ శకర నా మామ. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేయబోతున్నాను. అద్భుతాలు జరుగుతున్నాయి. దైవిక స్వస్థత, ప్రార్థనలో జయం, ప్రార్థనలో ఉజ్జీవం, ప్రార్థనలో అభిషేకం, ఓరి శకర ప్రార్థనలో కృప విస్తరణ, ఓరి అబహ శకర నా మామ. ప్రార్థనలో అద్భుతం, ప్రార్థనలో ఆశ్చర్యం,
ఇప్పుడే దైవిక స్వస్థత దేవుడు ఇస్తున్నాడు. బంధకాలన్నీ తెగిపోతున్నాయి, దయ్యాలు విడిచి వెళ్ళిపోతున్నాయి. ఈ ప్రార్థన మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదం. కళ్ళు మూసుకోండి, చేతులు పైకెత్తండి. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడైనా హృదయాలు తెరవండి, ఇప్పుడైనా హృదయాలు తెరవండి. ఇప్పుడైనా ప్రభువా నువ్వు నాకు కావాలి. నీ ప్రేమలో నన్ను పెంచినవయ్యా, నీ కృపలు నన్ను దాచినవయ్యా, నీ ప్రేమలు నన్ను పెంచినవయ్యా, నీ కృపలు నన్ను దాచినవయ్యా, నీ సన్నిధియే నా బలము యేసయ్యా, నీ వాక్యమే నా జీవమేసయ్యా, నీ సన్నిధియే నా బలము యేసయ్యా, మీ వాక్యమే నా జీవమేసయ్యా, నీ ప్రేమలో నన్ను పెంచినవయ్యా, నీ కృపలో నన్ను దాచినవయ్యా. అడగండి ప్రభువా. ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళిన వాళ్ళు మళ్ళా తిరిగి ఇంటికి రావటం లేదు, ఊరికి వెళ్ళిన వాళ్ళు మళ్ళా తిరిగి ఇంటికి రావటం లేదు, కుటుంబంతో కలవలేకపోతున్నారు. కానీ ఈరోజు నా కుటుంబాన్ని నువ్వు కాపాడావు, నా బిడ్డలను నువ్వు కాపాడావు, నా తోబుట్టులను దర్శించు ప్రభువా. ప్రార్థనాత్మతో అయ్యా దేవుని సంఘాన్ని, ఈ మందను దీవించున్నానైనా. ప్రార్థనాత్మతో నింపండి అయ్యా. నోరు తెరవండి, నోరు తెరవండి. ఎందుకు నోరు తెరవండి? లోపల లోపల మాట్లాడుకున్నా, నోరు తెరవండి. యేసయ్య మీద ప్రేమ మీ హృదయంలో పుట్టును గాక. ప్రార్థన వీరులుగా లేపబడుతురు గాక. దేశన మాది కర ధర కర ధర ధర ధర. దేవుని శక్తి, దేవుని మహిమ మిమ్మల్ని ఆవరిస్తుంది. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఇప్పుడే నా దేవుని హస్తం మీ మీదకి దిగొస్తుంది. ఎవరైతే దయ్యముల చేత పీడింపబడుతున్నారో ఇప్పుడే దేవుడు ముట్టి మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు. ఎవరైతే తలనొప్పి చేత, ఎవరైతే బీపీ షుగర్ల చేత, ఎవరైతే థైరాయిడ్ చేత, ఎవరైతే మరణకరమైన వ్యాధుల చేత, ఎవరైతే దీర్ఘకాల వ్యాధుల చేత, జ్వరముల చేత బాధపడుతున్నారో ఇప్పుడే వారికి దేవుడు దైవిక స్వస్థత ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. యవనస్తులు మార్చబడుదురు గాక, పరిశుద్ధులు మార్చబడుదురు గాక. తండ్రిని మీ కృపలో భద్రపరచండి. సమస్త దయ్యాలను బంధిస్తూ నిలువెల్ల మీ రక్తం చేత కడగమని ఈ ప్రార్థన, ఈ కుటుంబాన్ని, ఈ మందను, వాక్యము దూరాన సమీపానుడి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరమగునుగాక. దీవించి బలపరచమని యేసు రక్తాన్ని తీసుకొని ప్రతి ఇంటి మీద ప్రోక్షిస్తున్నాను. నాయనా, ఏ కష్టాల్లో, ఏ ఇబ్బందులు, ఏ బాధలు ఉన్నారో వీళ్ళని కాపాడు ప్రభు. వీళ్ళ ఆత్మలు రక్షించున్నానాయన, ప్రతి వాని ఆత్మలు రక్షించున్నానాయన. సహాయం చేయండి అయ్యా. ప్రార్థన అన్నీ చేస్తుంది, అద్భుతం చేస్తుంది, పరసమైన కార్యాలు చేస్తుంది. ప్రార్థన తండ్రిని మహింపచేటట్లు చేస్తుంది. ప్రార్థన ఉజ్జీవం ఇస్తుంది. ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. ఈరోజు రక్షణ లేని వారు పట్టబడుదురు గాక. అద్భుతం జరుగును గాక. ఏ ఇంటిని ఏ చీకటి ఆవరించిందో ఆ చీకటి ఇంటిని విడిచి వెళ్ళిపోవును గాక. ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవును గాక. ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవును గాక. ప్రతి విధమైన చీకటి శక్తులని కాలి బూడిదవును గాక. మీ కృపల భద్రపరచి బలపరచమని, దీవించమని, వాక్యమైన ప్రతి బిడ్డను ఆశీర్దించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య దీవెనలు ఇక్కడ ఈరోజు ఈ వాక్యం చెవిని బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, దూరాన సమీపాన ఈ వాక్యం చెవిని బిడ్డలకు, అలాగే ప్రపంచ దేశాల్లో ప్రార్థన పరులు, ప్రార్థన వీరులు, విశ్వాస వీరులకు ప్రభు కృప తోడయండి. ఆయన రాకడ వరకు కాచి కాపాడబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. జై బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభునకే జయము కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను.
ఖచ్చితంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేకులకు షేర్ చేయండి, అనేకులకు పంపించండి. వారు బలపడితే ఆ దీవెన మీకుంటుంది, మీ కుటుంబాలకు ఉంటుంది. కాబట్టి ప్రార్థన పరులు కావాలి, ప్రార్థన పరులు లేవాలి. దేవునితో ఆ సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ఈ భూమి మీద ఉన్నను, ఈ భూమిని విడిచినను దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. కాబట్టి ఆయనతో సహవాసం కలిగి ఉందాం. అలాంటి కృప వాక్యం ఇచ్చిన బిడ్డలకు ప్రభు దయచేయును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.